చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. మళ్ళీ అంత విపరీతమైన జాగ్రత్తతో చూడాల్సింది టీనేజ్. టీనేజ్ అంటే వాళ్ళు తినగలుగుతారు, తాగగలుగుతారు, ఫిజికల్గా మనమే డిపెండెంట్ కాదు, కానీ ఇమోషనల్గా అండ్ గైడెన్స్ వైజ్ అండ్ వాళ్ళకి జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ బ్రెయిన్ మీద కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ద మనది ఒక ప్రిమిటివ్ ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది, ఒకటి చాలా హైలీ డెవలప్డ్ ఇంటలెక్చువల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే ఇంటలెక్చువల్ అని అనలేము, అది నియంత్రణ చేసేది, ఉద్వేగాలను ప్రొడ్యూస్ చేసేది, ఉద్వేగ నియంత్రణ చేసేది. ఈ ఉద్వేగ నియంత్రణ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మనకి లాస్ట్ లో డెవలప్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. అది డెవలప్ అయిన తర్వాత అది కంప్లీట్ డెవలప్ అవటానికి 25 years, కొన్నిసార్లు 30 years వరకు అవ్వదు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అని అంటే అక్కడ వరకు మనం అడల్ట్ కాలేదు ఇంకా. ఓకే ఓకే. సో 25 yearsకి కానీ మనకి కంప్లీట్గా ఎక్కువ మందికి ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ హైలీ డెవలప్డ్ 18 ఏళ్ళకి కూడా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళే చాలా గోల్స్ సెట్ చేసుకుని హయ్యర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు, బాగా చదువుకోవాలి, అచీవ్ చేసేసేయాలి అండ్ ప్రతిదానికి ఉద్వేగపడకుండా చాలా అడల్ట్ లైక్ బిహేవియర్ చూపిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అయిపోయింది ముందే త్వరగా. సో టీనేజ్లో పేరెంట్స్ కూడా పిల్లల గురించి ఎందుకు వాళ్ళు ఉద్వేగాలకి ఎక్కువ లోన్ అవుతున్నారు, ప్రతిదానికి ఐడియలిస్టిక్ థింకింగ్, ఇది ఇలానే ఉండాలి కదా, బ్లాక్ అండ్ వైట్గా చూస్తూ ఉంటారు వరల్డ్ని. సో ఇలాంటివన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, మీకు జరగట్లేదు కదా, మీ బ్రెయిన్ కంప్లీట్ డెవలప్ అయింది కదా. సో వాళ్ళతో పాటు పోటీ పడి కుస్తీలు పట్టకుండా ఇది అర్థం చేసుకుని వాళ్ళకి చాలా కూర్చోబెట్టి కామ్గా వాళ్ళు ఏమంటున్నారో ఫస్ట్ వినండి. నేను టీనేజర్స్తో కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిసనింగ్. అది అస్సలు చేయరు పేరెంట్స్. ప్రీచింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మొదలు పెట్టడమే వాళ్ళు ఏమేమి సరిగ్గా చేయట్లేదు అనే దాంతో మొదలు పెడతారు. ఎప్పుడు కలిసినా కానీ ఇదేంటి ఇట్లా పెట్టావు, అదేంటి అట్లా పెట్టావు, అదేంటి అట్లా చేసావు, ఇదేంటి ఇట్లా అన్నావు, ఇట్లానే ఉంటుంది కాన్వర్జేషన్. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇట్లా కట్ చేస్తారు బ్రెయిన్లో, మీ వైపు చూస్తున్నా మిమ్మల్ని వినరు. దాని బదులు హౌ ఈజ్ యువర్ డే, కెన్ ఐ హెల్ప్ యూ, ఇట్లా పాజిటివ్గా ఉంటే అప్పుడు దే విల్ స్టార్ట్ టాకింగ్. వాళ్ళు మాట్లాడేదంతా వింటే మీకు ఏ పాయింట్లో వాళ్ళకి అడ్వైస్ అవసరం అర్థమవుతుంది. అది కూడా రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా వింటారు. మీ పిల్లలు మీ మాట వినాలి అని అంటే ఫస్ట్ వాళ్ళది వినాలి, మీరు ఆలోచించాలి. దానికి ఏ రకంగా చెప్తే ఇన్ఫర్మేషన్ చాలా కావాలి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి కూడా ఉండట్లేదు. సో ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వండి వాళ్ళతో మాట్లాడే ముందు. అన్నిటికీ మా కాలంలో ఇలా, మా కాలంలో, మీ కాలం కాదు, ఇది వేరే కాలం. సో ఈ కాలానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని డెఫినెట్గా మీకు విజ్డమ్ ఉంది, మీ బ్రెయిన్ ఇంకా ఫార్ మోర్ డెవలప్డ్, మీరు ఎక్కువ ఏళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పాల్సిన పద్ధతిలో పెట్టి చెప్తే మీ విజ్డమ్ని కూడా వాడుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళగలుగుతారు.